మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అది ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది, ప్రజలకు మనం ఏమి చెప్పాలనుకుంటున్నాము, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రతినిధిగా మనము ఏం చేయాలనుకుంటున్నామని ఆలోచించినప్పుడు మనకు కొన్ని ఆలోచనలు వస్తాయండి. ఆ ఆలోచనలని మనము కార్యరూపం దాల్చేలాగా చేస్తాం. ఈ విషయంలో నేను భూమన అభినయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతకుముందు మనం చూసాము, ఒక వీధి నాటకం రూపంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎండగడుతూ వారు ఒక వీధి నాటకం లాగా చేశారు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు వినూత్నంగా కొత్త ప్రయత్నం చేశారు భూమన అభినయ్ గారు. చాలా చాలా సంతోషం అండి. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం నుంచి, వారికి ఏమొచ్చింది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేమేమేం కార్యక్రమాలు చేశామని చెప్పేసి వారినే అడుగుతూ వారి దగ్గర నుంచే సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అభినయ్ గారు. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మనం ఏమిచ్చాము, సామాన్యులకి మనం ఏమిచ్చాము, వాళ్ళు మళ్ళీ తెలుగుదేశానికే ఓటేశారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పి మేము తెలుగుదేశానికి ఓటేశామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ మేము ఆశించింది ఏమి జరగట్లేదు, రావట్లేదని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. సో భూమన అభినయ్ గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అభినయ్ గారు మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారికి తోచిన విధంగా వారి వీలును చూసుకొని ఇటువంటి ప్రజా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువైతే మనం ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. నిన్న మార్నింగ్ తెల్లవారుతో అంటే శనివారం అర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమాలు చేశారు భూమన అభినయ్ గారు. మధ్యాహ్నమో సాయంకాలమో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపాటు పడ్డట్టున్నారు. నేను ఇస్తాను, అమ్మకు వందనం ఇస్తాను, ఒకసారి ఇస్తానా, ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తానా, అది కూడా చూస్తాను అన్నాడు. అంటే ఈ కార్యక్రమం ఎక్కడి దాకా వెళ్ళిందో మనము ఒకసారి ఊహించవచ్చు. కొందరు అనొచ్చు మన వల్లే అన్న ఇట్లా మనమే అన్ని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తుంటే మనల్ని చూసి భయపడి వాళ్ళు ఇస్తే మనకి ఏమన్నా బ్యాడ్ నేమ్ అంటే, ఇక్కడ నీకు గుడ్ నేమా నాకు బ్యాడ్ నేమా ఇది కాదు. ప్రజలకు ఏదైనా మంచి జరిగేదానికి మన వంతు తోడ్పాటు మనం అందిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరు ఏం చేశారన్నది వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళకి ఇప్పుడు కూడా కోపం లేదు. కానీ మనిషి ఆశాజీవి, ఎక్కువ ఆశపడ్డారు. అది కూడా వాళ్ళ తప్పు కాదు. తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి మేము ఇవన్నీ ఇస్తామని లెక్కలు గట్టి మరి మీ ఇంటికి సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తే అని చెప్పి ఇట్లా నమ్మబలికి వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అభినయ్ గారు చేసేది అదే. మీతో ఇట్లా చెప్పారు కదండి 2 లక్షలు వస్తుంది, 1.5 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుందని, మేము 5 ఏళ్లలో ఇవి ఇచ్చాము, వాళ్ళు ఏమైనా ఇచ్చారా మీరే చెప్పండి అని వాళ్ళని అడిగి ఒక యాప్ కూడా రెడీ చేశారు. అద్భుతమైన ఇది మంచి ప్రయత్నము. ఒక్కసారి భూమన అభినయ్ గారు ఏం చేశారో చూడండి. చాలా చక్కటి వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అది అందరికీ రీచ్ అవ్వాలి. రీచ్ అయితే ఇది ఒక తిరుపతి పట్టణానికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఆ విషయాలు తెలియాలి. తెలిసి ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకై ప్రతి ఒక్కరూ నినదించాలి. అదే అభినయ్ గారి ప్రయత్నము. హ్యాట్స్ ఆఫ్ టు భూమన అభినయ్ గారు అండ్ హిస్ టీమ్, అండ్ వీ ఎక్స్పెక్ట్ లాట్ మోర్ లైక్ దిస్, అండ్ వాట్ ఎవర్ వీ do in the best interest of the public. Public should be benefited by our efforts, our attempts. So hats off అభినయ్ గారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే అందరం ఆశిద్దాము. ప్రజల్ని మేల్కొల్పేలాగా మీ కార్యక్రమం ఉంది. We all appreciate that. All done? Awesome. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను, ఈయన మల్లం రోజుల వెంకన్న, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కరన్న, కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ తెలిసి ఉంటాడు కదా గణేష్, వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు. మేము ఎందుకు వచ్చాము అంటే మీ దగ్గరికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. నిజమేనా?
మీకు గుర్తుందా? మర్చిపోలేదు. అప్పటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ కార్డులు, ఈ రకమైనటువంటి కార్డులు తీసుకొని ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని పరిష్కరించాలని చెప్పారు. సో అప్పట్లో మన ఇంటికి ఏం వచ్చిందో ఒకసారి చూద్దాం. అమ్మ ఒడి కింద 60,000 వచ్చింది. ముగ్గురు పిల్లలు అక్క, మీకు ముగ్గురు ఆడపిల్లలు. వాహన మిత్ర మీరు ఆర్డర్ దొరుకుతామన్నా 50,000 రూపాయలు అందిందా మీకు? వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 14,500 రూపాయలు మాఫీ అయింది. అప్పుడు 14,500 సంఘంలో డబ్బులు వచ్చాయి కదా, సంఘంలో ఆసరా. ఇంటి స్థలం వచ్చిందా మీకు? ఇంటి స్థలం ఎక్కడ వచ్చింది? ఏ ఏరియాలో? ఇల్లు కంప్లీట్ అయిందా? అంటే లాస్ట్ విడతలో వచ్చిందా? లాస్ట్ లో స్టార్ట్ చేసే ముందు అది వీళ్ళెవరు చెప్పడం కొట్టడం. అప్పుడైతే మీకు వచ్చింది ఇంటి స్థలం. అయితే ఇంటి స్థలం విలువ దాదాపు 6 లక్షల రూపాయలు. మొత్తంగా కలుపుకుంటే 7,24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం, ప్రభుత్వ సాయం. ఇప్పుడు ఆ స్థలం ఏడుందో తెలియదు అని అంటారు. ఇల్లు వృత్తి కాలేదు కాబట్టి ఎనికి తీసుకుంటారన్న భయాలు ఉన్నాయి, డౌట్లన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చారు తెలుసా మీకు? అంటే ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో బిడ్డకు 15,000 రూపాయలు మేము అమ్మ ఒడి ఇస్తారా? నిజమా? అందరికి చెప్పారు. వేరే ఉంటారు కదా. ఏం పాప విన్నారా మీరు? చూసారా టీవీలో? కానీ ఇప్పుడు ఏం రాలే. చంద్రబాబు ఏం చెప్పినాడంటే, అప్పుడు జగన్ ఇంటికి ఒకళ్ళకే ఇచ్చేవాడు 15,000. నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి, ఇప్పుడు మీరు 3 పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి చెరో ఒక 15,000 వేస్తానన్నాడు. వేసాడా? లేదా? ఈ పథకం మీకు అందలే. సరే, ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు 15,000 చొప్పున ఇప్పుడు 3 వేసుకుంటే 45,000. ఈ 10 నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, ఇంకా సంవత్సరం కాల. ఈ 10 అంటే ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు 45,000 రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చుండాల. ఇది రాలేదు కదా. ఇంట్లో నిరుద్యోగులు లేరు. ఈ పథకం ఎవరు లేరు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తానన్నాడు. డాడీకి పోవాలన్నా విన్నారా? మా పాప ఏం చదువుతున్నామ్మా? నువ్వేం చదువుతున్నావు? నువ్వు నాన్న 7th. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్ స్కీమ్ గురించి? మీరేమన్నా ఫ్రీగా ట్రావెల్ చేశారా బస్సులో? లేదు, చేయలే. సరే, ఒక 500 రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడతాము అని అనుకుందాం. నలుగురు ఉన్నారు మొత్తం అంతా. అంటే నెలకు 2,000 రూపాయలు చొప్పున వేసుకుంటే ఈ 10 నెలల్లో ఒక 20,000 మన ఇంటికి మేలు జరిగింది కదా అని చంద్రబాబు చేయలే. అంతేనా? మనకు గ్యాస్ సిలిండర్ 3 ఇస్తానని అన్నారు చంద్రబాబు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఏమన్నా వచ్చాయా? ఉచితంగా కొందరికి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది అక్కడక్కడ, మనకు రాలేదా? మనకి కూడా రాలే ఫ్రీగా. సరే, ఈ పథకం 3 సిలిండర్లు ఇచ్చి ఉండాలా? 2,700 మహాశక్తి మహిళా పెన్షన్ కింద మీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత కదా 58 వరకు ఇస్తాను. అంటే వాళ్ళు పిల్లలకి వర్తించదు.
ఒకళ్ళు ఉన్నారు. మీకు ఏమన్నా నెలకు 1500 రూపాయలు డబ్బు వస్తుందాక పెన్షన్ మాదిరి రాలే ఈ పథకం కూడా. అంటే 10 నెలల పాటు మీకు 15 నెలలు వచ్చినారు. మొత్తం ఇప్పుడు పంచాయతీలు 82,700